నువ్వు అడిగావుగా వాళ్ళు అలా మాట్లాడుతుంటే నీకు కోపం రాలేదా అని. రాలేదు, ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫేట్. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఐఎమ్ రైట్ అండ్ దే ఆర్ రాంగ్. అదే ఫెయిల్ అయితే వాళ్ళన్నదే కరెక్ట్ అని. సో నో మోర్ రిగ్రెట్స్. వావ్ వావ్, నిజంగా ఇదంతా పాసిబులా? డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్. మొత్తం ఆల్బమ్ అంతా మీ అబ్బాయి ఫోటోసే ఉన్నాయే. యు లవ్ యువర్ సన్ అ లాట్ నా? ఎస్, ఐ లవ్ హిమ్ అ లాట్. 2 years బ్యాక్ ఒక రోజు వాడు నా దగ్గరికి వచ్చి, నాన్న అక్కకి పెళ్ళైపోయింది, నన్ను చదివించావు, ఐఎమ్ డూయింగ్ మై పీజీ నౌ విత్ ఎ స్కాలర్షిప్. ఇప్పటి వరకు మా కోసం బతికావు, ఇప్పుడైనా నీ కోసం నువ్వు బ్రతుకున్నానా? నువ్వు హ్యాపీగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని నీకేం కావాలంటే అది చెయ్యి, టేక్ ఏ బ్రేక్ నానా అన్నాడు. ఐ వాంట్ టు డూ సంథింగ్ వాట్ ఐ కెన్ డూ దట్ మేక్స్ అదర్ పీపుల్ హ్యాపీ. సో ఐ కేమ్ ఇన్ టు కుకింగ్. అదే కేటరింగ్ అయితే ఎక్కువ మందికి వండి పెట్టచ్చు. యూ హ్యావ్ టు గివ్ మీ ఎవ్రీథింగ్ రైట్? ఇవ్వు. Shall I help you? Yes. ఏంటి పాప, దానికోసం నన్ను బెదిరించి మరీ డబ్బులు తీసుకున్నావు? ఇప్పుడైతే ఓకే, రేపు పెళ్ళయ్యాక కూడా ఇలా చేస్తే మా జీవన్ గారు ఊరుకోరు. ఇలా డబ్బులు వేస్ట్ చేసే వాళ్ళంటే ఎవరికి నచ్చదు. హే హే సారీ, నేనేదో జోక్గా అన్నాను. నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు. నాకు పీజీ చేయాలనుంది. ఐ వాంట్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. మరి ఈ విషయం మీ నాన్నకి చెప్పలేదా? చూడమ్మా, అనుభవం అనేది కళ్ళజోడు లాంటిది. అదుంటే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. దాన్ని దృష్టి దోషం అనుకోకూడదు. ఈ వయసులో నేను చెప్పేవన్నీ నీకు చాదస్తంలానే అనిపించవచ్చు. 10 ఏళ్ల తర్వాత నువ్వే అనుకుంటావు, ఆ రోజు మా నాన్న ఈ పెళ్లి చేసి ఎంత మంచి పని చేశాడు అని. నీకు మా బాబాయ్ గురించి అస్సలు తెలీదు. అప్పటి నుంచి బాబాయ్ మా నాన్నతో మాట్లాడడం మానేశాడు. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా మా నాన్న బాబాయ్ని పలకరిస్తూనే ఉంటారు. ఆయన మాత్రం మాట్లాడకుండా ఇంకా అదే పంతం మీద ఉన్నాడు. ఆయన కోపం అంటే అందరికీ భయం, దీనికి మరీను. గట్లానా ఈ పెళ్లి ఎడగొట్టేస్తే? అదే ఈ పెళ్లి కొడుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకునేలా చేస్తే ఎలా ఉంటుంది? వావ్, ఇప్పుడు ఆ దిమాక్ అంతా గజ్బిజే ప్లాన్ ఒకటి చెప్తా ఇనుర్రి.